ఓం శాంతి. మూడు లోకాలు అంటే ఏమిటి తెలుసుకుందాం. ఇంతకు ముందు మనము మొదటి రోజు ఆత్మపాఠము గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత పరమాత్మ పాఠము గురించి కూడా తెలుసుకున్నాము. పరమాత్మ అంటే ఎవరు? పరమాత్మని యొక్క కర్తవ్యాలు ఏమిటి? ఆయన ఏమి చేస్తారు? అసలు ఆయన ఎలా ఉంటారు అని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు పరమాత్మ అసలు ఎక్కడ ఉంటారు? సో ఈ మూడు లోకాలు అంటే ఏమిటి? వీటి గురించి ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? భక్తిలో మూడు లోకాలు అని అంటారు కదా. అవి స్వర్గము, నరకము, భూలోకము. వీటిని మూడు లోకాలు అని అంటారు. కానీ పరమాత్మ ఇవి ఈ మూడు లోకాలు కాదు. అసలు మూడు లోకాలు ఏమిటి అంటే, మొదటిది పరంధామము అనగా బ్రహ్మలోకము, మహాతత్వము, ఆత్మల లోకము, శాంతిధామము, నిర్వాణధామము, ముక్తిధామము మొదలగునవి అనేక పేర్లతో ఉన్నాయి. రెండవది సూక్ష్మలోకము, మూడవది సాకార మనిషి లోకము. వీటినే మూడు లోకాలు అని అంటారు. ఇప్పుడు మనము ఈ మూడు లోకాల గురించి మొత్తం అంత వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మనము పరంధామము గురించి పైనుంచి తెలుసుకుంటూ వద్దాం. అసలు పరంధామము అంటే ఏమిటి? అది ఎలాగ ఉంటుందంటే, ఈ పంచతత్వాలకు పైన చాలా దూరంగా, అనగా భూమి, ఆకాశము, నీరు, వాయువు, అగ్ని మరియు సూర్యచంద్ర నక్షత్ర మండలాన్ని దాటి, సూక్ష్మవతనాన్ని కూడా దాటి చాలా చాలా దూరంగా ఇంకా పైకి వెళ్తే అక్కడ ఒక ఎర్రని పసుపు బంగారపు కాంతులతో ఒక లోకం ఉంటుంది. అక్కడ పగలు రాత్రి అంటూ ఏమీ ఉండదు. అది ఎందుకంటే ఎప్పుడు కూడా అలానే పసుపు, ఎరుపు, బంగారపు వర్ణముతో అలా మెరుస్తూ జ్యోతి కాంతులతో ప్రకాశముతో నిండుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది అక్కడే పరంజ్యోతి బిందు స్వరూపుడైన పరమాత్మ మరియు పరమాత్మని యొక్క బిడ్డలు అసలు ఉండే నివాసాన్ని పరలోకము, బ్రహ్మలోకము, బ్రహ్మ మహాతత్వము అని అంటారు. అందుకే కదా ఋషులు, మునులు కూడా బ్రహ్మ మహాతత్వములో ఉన్న పరమేశ్వరుని ధ్యానిస్తున్నారు అని అంటారు కదా. అక్కడ కేవలము ఆత్మలే నక్షత్రాలే ఉంటాయి, నక్షత్రాలుగా ఉంటాయి. అసలు ఆత్మలైన మన అందరము కూడా అక్కడ నివాసులమే కాబట్టి మనకు ఎటువంటి బాధలు కలిగినా, అనుభవించలేకపోయినా, భరించలేకపోయినా, ఉండలేకపోయినా మనము పైకి చూస్తాం కదా. ఎందుకంటే మనము అక్కడ నుంచి వచ్చాము కాబట్టి మరలా అక్కడికే వెళ్ళాలి. కాబట్టి మన బుద్ధి, మన ఆత్మ అక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఇదే మన నిదర్శనము అని చెప్తుంది మన బుద్ధి మనకు. ఆ లోకాన్ని మన కళ్ళ ద్వారా చూడగలమా? చూడలేము కదా. ఆత్మ కంటికి కనబడదు కదా. కానీ
అక్కడ ఒక లోకము ఉంటుంది అని దానిని ఎలా అనుభవం చేయవచ్చు, ఎలా చూడగలము అంటే మన బుద్ధి నేత్రము ద్వారా దానిని చూడొచ్చు అని చెప్పగలము. ఇంకా ఏ అనుభవం ద్వారా అంటే రాజయోగము ద్వారా మెల్లమెల్లగా మనకు ఎలాగ చెయ్యాలనేది ఏమిటనేది చెప్తారు. ఆ రకంగా కూడా మనం చూడగలుగుతాం అనుభవం ద్వారా. దాని ద్వారా మనము అక్కడ అనుభవం చేయవచ్చు. అక్కడ ఆత్మలు ఒక అండాకారములో ఓవల్ షేప్లో బిందు స్వరూపములో నిరాకారి ఆత్మీక రూపంలో ఉంటాయి అక్కడ. కాబట్టి దానిని నిరాకారి లోకము అని కూడా అంటారు. అక్కడ ఎలాంటి సంకల్పాలు కానీ పాపపుణ్యాలు కానీ ఉండవు, జనన మరణాలు ఉండవు. అసలు శరీరం ఉంటేనే కదా సంకల్పాలు కానీ కర్మలు కానీ పాపపుణ్యాలు కానీ జనన మరణం అనేవి ఇవన్నీ ఉండటానికి. అందుకే మనము చాలా శాంతిగా ఆత్మీక రూపంలో ఉంటాం అక్కడ ఆత్మరం అందరము. అందుకే దానిని శాంతిధామము ముక్తిధామము అని కూడా అంటారు. ఇంకా నిర్వాణధామము అంటే వాణికి అతీతంగా ఉండటం కాబట్టి దానిని నిర్వాణధామము అని కూడా అంటారు. సో అందుకే అనేక రకరకాల పేర్లతో ఉంటుంది కాబట్టి దానిని పరంధామము అని అంటారు. ఇప్పుడు మనము రెండవది సూక్ష్మలోకము గురించి తెలుసుకుందాం. అది ఏమిటి, ఎలాగ ఉంటుందంటే ఆకాశతత్వానికి అతీతంగా ఆ పైన ఒక తెల్లని ప్రకాశవంతమైన కాంతివంతమైన ఒక మండలము ఉంటుంది. అక్కడ కూడా సూర్య చంద్ర నక్షత్రాలు ఉండవు. అక్కడ కూడా రాత్రి పగలు చీకటి వెలుగు అనేది ఉండదు. దివ్య నేత్రాలకి మాత్రమే కనిపించే సూక్ష్మ శరీరాలతో కలిగిన ఆత్మలు అక్కడ ఉంటాయి. అక్కడ శరీరం యొక్క ఆకారమే ఉంటుంది, స్థూలమైన శరీరము మాత్రము ఉండదు. అనగా రక్త మాంసాలతో కలిగిన శరీరము ఉండదు అని అర్థము. ఒక తెల్లని కాంతిమయమైన శరీరము అంటే దానినే ఎనర్జీ బాడీ, ఏంజల్ బాడీ అని ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫరిస్తాలు అని కూడా అంటారు. ఆత్మలన్నీ ఈ సూక్ష్మలోకములో ఆత్మలన్నీ వెయిట్ చేయాల్సిందే. అన్ని మొత్తము ఆత్మలు మా తండ్రి వచ్చి తీసుకెళ్లే వరకు వెయిట్ చేయాల్సిందే. అది ఒక లాస్ట్లో ఆత్మలకు వెయిటింగ్ హాల్ లాంటిది. ఇక్కడ ఆత్మ ఒక్క క్షణములో ఎక్కడికైనా వెళ్ళగలదు, మళ్ళీ రాగలదు. ఎక్కడికైనా వెళ్ళడం రావడం చేయగలదు. కాబట్టి దీనిని సూక్ష్మలోకమని అంటారు. ఇప్పుడు మనం మూడవది సాకార మనిషి లోకము గురించి తెలుసుకుందాం. ఇది ఏమిటి, ఎలాగ ఉంటుందంటే అసలు మనము పరంధామము నుంచి ఇక్కడ భూలోకము మీదకు జన్మ తీసుకోవడానికి వస్తాం. ఇక్కడకు మనము వచ్చినప్పుడు ఇది అంతా పంచతత్వాలతో కూడిన మనుష్యుల ప్రపంచలోకము. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఉంటాయి. భూమి, ఆకాశము, నీరు, వాయువు, అగ్ని మొదలగున పంచతత్వాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
కాబట్టి దాని వలన మనకు రాత్రి పగలు అనేది ఏర్పడుతుంది అని మనం తెలుసుకున్నాం. అసలు మనము పైన శాంతిధామము నుంచి ఈ సాకార ప్రపంచములోనికి, ఈ డ్రామా యొక్క సృష్టి చక్రములోకి పాత్రను అభినయించటానికి వస్తాం. ఈ ఆకాశతత్వము లోపల ఆత్మలు జనన మరణ చక్రములోకి వస్తామా? ఆకాశతత్వము అక్కడ పరంధామంలో అవేమి ఉండవు, సూక్ష్మతత్వంలో అవేమి ఉండవు. ఈ సాకార లోకములో మాత్రము జనన మరణ చక్రంలోకి మనము పాత్రను అభినయించటానికి వస్తాం పైనుంచి. ఎందుకంటే ఇక్కడ ఈ సృష్టి నాటక రంగస్థలముపైకి వచ్చి ఇక్కడ మనము ఈ పాత్రను ప్లే చేస్తాం. ఒక డ్రామా మన పాత్ర ఏమిటి, మన పాప కర్మను బట్టి మన పాత్ర అనేది మళ్ళా మనము ఆత్మగా వచ్చి మళ్ళా ఇదవుతాం, ప్లే చేయడానికి వస్తాం. మన పాత్ర ప్లే చేసేసి మన పాత్ర అయిపోగానే ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ ఇంకో పాత్రను అభినయించడానికి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటుంది. ఒక శరీరాన్ని తీసుకుంటుంది ఆత్మ, ఒక శరీరాన్ని విడిచిపెడుతుంది. అలా ఒక శరీరాన్ని తీసుకుంటుంది, ఒక శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటుంది. తీసుకుంటూ ఈ విధంగా ఆత్మ ఒక శరీరాన్ని వదలవు, మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకోవటం, ఇలాగ అనేక రకరకాలుగా శరీరాలను తీసుకొని పాత్రలు అభినయిస్తుంది. పాత్రలు ఈ సాకార ప్రపంచం మీద పాత్రలు అభినయిస్తుంది. సో అందుకని ఈ సృష్టి నాటక రంగస్థలములోని దీనికి నిరంతరము ఆది అంతము లేదు, అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆది అంతం అనేది ఉండదు. కల్పము 5000 సంవత్సరాలు మొత్తము కల్పములో ఇది అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. దీనికి ఏమి ఉండదు, ఆది అంతం అనేది ఫుల్ స్టాప్ అనేది ఉండదు. సో అపవిత్రమైన వికారి ఆత్మలు ఈ ఆకాశతత్వాన్ని దాటి వెళ్ళలేవు. ఆత్మ అంతా తుప్పుతో నిండిపోయి వికారాలతో నిండిపోయి ఆ ఆత్మలు ఆకాశతత్వాన్ని దాటి వెళ్ళలేవు. అవి అందుకే వాటిని ప్రేత ఆత్మలు అని అంటారు. ఏ ఆత్మ అయితే పవిత్ర ఆత్మలుగా అయిపోతారో ఈ ఆకాశతత్వములు ఇంకా ఉండలేవు. పవిత్రాత్మలు అయిపోతే ఆకాశతత్వంలో ఉండలేవు. పవిత్రంగా అవ్వకుండా పైకి వెళ్ళలేవు. కానీ ఏ ఆత్మకి కూడా ఇంటికి తిరిగి వెళ్ళే మార్గము తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం. కనుక అప్పుడే అంతిమ సమయములో కలియుగములో చాలా పీక్ స్టేజ్లో, అంటే చాలా చివరిలో సంగమ యుగములో పరమాత్మ పరంధామము నుంచి దిగి వస్తారు. జనన మరణ చక్రం అంతా పరమాత్మ ఇక్కడే ఉంటారు. ఒక వృద్ధ మానవ శరీరములో ప్రవేశించి మనకి ఈ జ్ఞాన బోధనలు చేస్తారు. ఆత్మజ్ఞానము, సృష్టి రహస్యము అంతా నేర్పించిన తరువాత మనలో ఇంతవరకు మనము చేసిన పాప పుణ్యాలు కర్మలు ఆత్మకు పట్టి ఉన్నాయి తుప్పిగా. ఇవి అన్నీ ఇక్కడే సమాప్తం చేసుకొని పరిశుద్ధ ఆత్మగా వెళ్ళాలి కదా పైకి. అందుకే పరమాత్మ ఇక్కడ నుంచి మనం సూక్ష్మవతంలో వెయిట్ చేస్తాం కదా, అక్కడ నుంచి
మన అందరినీ ఒక్కసారిగా తీసుకువెళ్ళటానికి వస్తారు. ఈ సాకార లోకములో స్వర్గము, నరకము కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడే మన పాత్ర అభినయిస్తాం. ఈ స్థూల శరీరమును తీసుకొని జనన మరణాలకు పాత్రను పోషిస్తాం ఈ శరీరం తీసుకొని. సో ఇక్కడ మనము సత్య త్రేత యుగాలలో ఉన్నప్పుడు చాలా చాలా మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మలు చేస్తాం కాబట్టి దీనినే స్వర్గము అని అంటారు. ఇది కూడా ఈ సాకార ప్రపంచంలోనే ఉంటుంది. అలా సత్య త్రేత యుగాలు అయిన తర్వాత ద్వాపరము నుంచి ఆత్మలో కలలు తగ్గిపోయి దేహాభిమానము అనే నాది నేను అనే స్థితిలోకి మెల్లమెల్లగా దిగజారి కిందకు వచ్చేస్తాం. సో దాని నుంచి ఏమవుతుందంటే ఈ పంచతత్వాలు కామ, క్రోధ, మోహ, లోభ, అహంకారము ఈ విధంగా మెల్లమెల్లగా ఆత్మలోకి ఎంటర్ అయిపోతాయి. ఇలా చాలా చాలా పీక్ స్టేజ్లో ఆత్మ వికారాలకు లోనైపోతుంది. దానినే నరకము అని అంటారు. ఎప్పుడైతే భగవంతుడు ఈ రాజయోగ మెడిటేషన్ ద్వారా ఆయన మనకి ఈ దివ్య గుణాలను, సర్వశక్తులను ఇచ్చి దానిని మానవ జీవితంలో ఎలాగ ఉపయోగించాలో నేర్పుతున్నారు. ఇవి అన్నీ మన నిజ జీవితంలో ఈ గుణాలను, శక్తులను అలవర్చుకొని అలాగా ఆ సన్మార్గములో నడిస్తే మళ్ళీ సత్యయుగాన్ని పరమాత్మ స్థాపించి మళ్ళీ ఆ సత్యయుగములో మరలా మనము వెళ్తాం. 16 కళల సంపన్నులుగా తయారు చేస్తారు. 16 కళల సంపన్నులుగా ఉంటాం కాబట్టి అక్కడ సత్యయుగంలో వెళ్ళగలము. ఆయన వారసత్వాన్ని బట్టి మనం వెళ్తున్నాం కాబట్టి తీసుకొని మనం ఆ వారసత్వం మనకు 21 జన్మల వరకు సత్యయుగంలో మనకు వారసత్వం అనేది ఉంటుంది. సో అక్కడ దానినే స్వర్గము అని అంటారు. భక్తిలో చాలామంది స్వర్గము అంటే అనేసప్పటికి పైకి చూస్తారు. కానీ స్వర్గం అనేది పైకి ఉండదు. భక్తి మార్గములో పైకి అని చెప్తారు, కానీ పైకి కాదు. వాళ్ళకి తెలియక చెప్తారు, పైకి చూస్తారు స్వర్గం వేసేప్పటికి. స్వర్గం అనేది ఈ సాకార ప్రపంచములోనే స్వర్గము, నరకము కూడా రెండు ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ 3 లోకాల గురించి తెలుసుకున్నాం కదా. అసలు పరంధామము అంటే ఆత్మల నివసించే లోకము, డీప్ సైలెన్స్, స్వీట్ హోమ్ అని అంటారు. సూక్ష్మలోకము అంటే ఒక తెల్లని కాంతివంతమైన ఆత్మల సూక్ష్మ శరీరము యొక్క ఆకారాలతో ఫరిస్తాలుగా ఉంటారు అక్కడ. దానినే సూక్ష్మలోకము అని అంటారు. సాకార ప్రపంచ లోకము అంటే ఈ సృష్టి నాటక రంగ స్థలములో పాత్రలను అభినయిస్తాం కాబట్టి దీనిని సాకార మనిషి ప్రపంచ లోకము అని అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ 3 లోకాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ 3 లోకాల గురించి 1కి 2 సార్లు
వినండి, విని తెలుసుకోండి. తెలుసుకొని పరమాత్మని వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేసినచో మీరు కూడా ఈ దేవీ దేవతలుగా అవతరిస్తారు. సత్యత్రేతా యుగాలలో మీరు కూడా ఇది అనుభవం చేసుకుంటారు. అందుకో మనస్ఫూర్తిగా దీనిని విని తెలుసుకుంటారని మేము కోరుకుంటున్నాము. ఓం శాంతి, ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి బాబా.